ఏంటనంటే ఇప్పుడు మందులు ఏ విధంగా అయితే రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారో అదే విధంగా చెప్పినటువంటి ఆహార నియమాలని, చెప్పినటువంటి ఎక్సర్సైజెస్ కానీ కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇప్పుడు నడుము నొప్పి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పి ఉంది. నడుము నొప్పికి తగ్గటువంటి ఆసనాలు కానీ, నడుము నొప్పికి తగ్గేటటువంటి థెరపటిక్ యోగా కానీ, చికిత్స కానీ మేము చెప్తారు కదా. సో థెరపటిక్ యోగా చేసినటువంటిది రెగ్యులర్గా చేసుకోవాలి. రోజుకు ఒక 10 నిమిషాలు ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే నీకు ప్రాబ్లం అనేది కంటిన్యూషన్గా రాకుండా ఉంటుంది కదా, కంటిన్యూ కాకుండా ఉంటుంది. సో మందు ఏ విధంగా అయితే వేసుకుంటున్నామో అదే విధంగా ఈ ఎక్సర్సైజ్ని కూడా ఒక 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఏ విధంగా అయితే మీరు మందులు వేసుకుంటున్నారో మెడిసిన్ కొంతమంది మా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తారు అని అంటే ఇక్కడికి వచ్చే ముందే నేను చూశాను, పేషెంట్ ఈస్ టేకింగ్ ద 22 మెడిసిన్స్ ఇన్ ఏ డే. ఆమెకి లేని ప్రాబ్లం లేదండి పాపము. నాకు చాలా చాలా బాధ అనిపించింది అనమాట. ఇన్ని మెడిసిన్స్ వాడుతుంది. 22 కేషీట్లో రాస్తే 22 మెడిసిన్స్ ఉన్నాయి. ఏమేమి వాడుతుంది హిస్టరీ తీసుకుంటాం కదా, అప్పుడు మేము చూస్తే ఇన్ని మెడిసిన్స్ వాడుతాను అంటే మల్టీవైటమిన్తో సహా కలుపుకొని 22 మెడిసిన్స్. ఆమె పరిస్థితి అట్లా ఉంది. స్టంట్ వేశారని, ఇంకొకటి మోకాళ్ళ నొప్పులు, ఇంకా డయాబెటీస్, బీపీ అన్నీ ఉన్నాయి. ఏది లేదనమాట పాపం. సో అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే మేము చెప్పినటువంటి ఈ వైద్య విధానం ఏదైతే ఉందో అది తప్పకుండా వాళ్ళకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.